హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో కూడా ఫ్రెషర్స్కి రిలేటెడ్ అనమాట. అంటే ఫ్రెషర్స్ జాబ్ సెర్చింగ్ ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసి ఉండొచ్చు, చాలామంది జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది జాబ్స్కి అప్లై చేస్తూ 100 ఆఫ్ జాబ్స్కి అప్లై చేసి కాల్స్ రాక లేదంటే రిజల్ట్ రాక సరిగ్గా సెలెక్ట్ అవ్వక చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో చాలామంది ఏంటంటే జాబ్స్కి మంచిగానే ప్రిపేర్ అవుతున్నాం, చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నాం, చాలా జాబ్స్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం, అయినా రిజల్ట్ సరిగ్గా రావట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. కానీ మిస్టేక్ మనలో లేదు, ఈ జాబ్ మార్కెట్లో ఉంది. జాబ్ మార్కెట్ ఎలా మారిందో అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఈ వీడియోలో అయితే అన్నీ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే మనలో చాలామంది చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు వింటూ పెరిగాం కదా, బాగా చదువుకోండి, బాగా చదువుకో, జాబ్ వస్తుంది, డిగ్రీ వస్తుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అంతా మారిపోయింది. డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే. కంపెనీస్ కూడా ఇలానే ఆలోచిస్తున్నాయి. అంటే ఈ క్యాండిడేట్కి ప్రాక్టికల్ స్కిల్ ఉందా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలదా అని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మార్క్స్ కంటే స్కిల్ ఇంపార్టెంట్ అని. సర్టిఫికేట్స్ పర్సంటేజ్ ఉంటే మంచిదే, కానీ ఇంటర్వ్యూలో మనల్ని అడిగేది మీకు ఏం వచ్చా అని. సో నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మార్క్స్ మీద పడతారు, మార్క్స్ తగ్గిపోయాయని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెషర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కనిపించిన ప్రతిదానికి అప్లై చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవాళ జావా పోస్ట్ అది అప్లికేషన్ కనిపిస్తే దానికి అప్లై చేస్తారు, రేపు టెస్టింగ్ కనిపిస్తే దానికి అప్లై చేస్తారు, ఎల్లుండి ఎస్ఏపీ, అలా కనిపించిన ప్రతిదానికి అప్లై చేస్తారు అనమాట. అలా చేయడం చాలా తప్పు. సో అలా అయితే అస్సలు చేయొద్దు. సో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెజ్యూమే. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉంటారు కదా. సో ఒక్క జాబ్కి 100లో కాదు 1000లో వస్తాయన్నమాట జాబ్ అప్లికేషన్స్. సో మనకి తీసుకునే రిక్రూటర్కి ఏంటంటే మన ఒక్కల రెజ్యూమే చూడటానికి వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళు జస్ట్ 5 to 10 seconds మాత్రమే ఇస్తారనమాట రెజ్యూమ్ చూడటానికి. వాళ్ళు ఇలా జస్ట్ స్కాన్ చేసేస్తారు అంతే. సో ఆ 5 to 10 secondsలోనే మీ రెజ్యూమ్ వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ప్రిపేర్ చేసుకోండి రెజ్యూమ్ అయితే. సో చాలామంది ఏంటంటే కాపీ పేస్ట్ చేయడం రెజ్యూమ్ని, లేదంటే ఇంటర్నెట్లో అలా డౌన్లోడ్ చేసి పంపించడం అలా చేస్తారు. అలా చేస్తే మీ రెజ్యూమే కూడా 1000లో ఒక దానిలో అలా మిగిలిపోతుంది అనమాట. సో డిగ్రీ పర్సంటేజ్, హాబీస్ ఇలాంటివి కాకుండా మీరేం బిల్డ్ చేశారు, మీకేం టూల్స్ తెలుసు, ఏం స్కిల్స్ వచ్చు, ఇంకా పోర్ట్ఫోలియో ఉందా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందా, ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తే కొంచెం బెటర్ అనమాట రెజ్యూమ్లో. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్. చాలామందికి నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ లేక దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక రిజెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర స్కిల్ ఎంత ఉందో కమ్యూనికేషన్ కూడా అంతే ఉండాలి. అప్పుడే మనకి తెలిసింది మనం మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట కాన్ఫిడెంట్గా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఫ్లూయెంట్గా ఏమీ ఇంగ్లీష్ మాట్లాడనక్కర్లేదు, జస్ట్ మనకు తెలిసింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత ఫ్లూయెన్సీ ఉంటే చాలన్నమాట. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ, లేదంటే ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ, ఏవో ఒక క్లాసెస్ అటెండ్ అవుతూనో, ఏదో ఒకటి న్యూస్ పేపర్ చదువుతూనో, అలా ఏదో విధంగా ప్రాక్టీస్ చేస్తే కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ మనకు తెలిసిందనే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా ఉండేలా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏఐ వచ్చాక చాలామంది మనకి ఇంకా ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవు, జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ పడిపోయాయి ఏఐ వచ్చాక అంటూ ఉంటున్నారు కదా. అది నిజమేనా అంటే అస్సలు కాదు. ఏఐ ఎప్పటికీ మన జాబ్స్ని రీప్లేస్ చేయలేదు. అదేంటంటే జస్ట్ చిన్న టాస్క్స్, సింపుల్ టాస్క్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఆటోమేషన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తాయంటే ఇలాంటి చిన్న టాస్క్స్కి గూగుల్లో సెర్చ్ చేసి చేయగలిగే వాటి కోసం ఎంప్లాయీని ఎందుకు హైర్ చేసుకోవటం అని వాళ్ళు కూడా అలా ఆలోచిస్తాయి అనమాట. సో ఓన్లీ బేసిక్స్ తెలిస్తే సరిపోదు అనమాట. మీరు నేర్చుకునేది ఏదో కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకుంటేనే యూజ్ ఉంటుంది అనమాట ఎప్పటికైనా. సో ఫ్రెషర్స్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక్క స్కిల్ మీదే ఉండండి. డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటూ, ఇవాళ జావా అని, రేపు .NET అని,
అని, ఎల్లుండి నెట్వర్కింగ్ అని అలా నేర్చుకుంటూ ఉంటే మీరు ఎప్పటికీ ఏది పూర్తిగా నేర్చుకోలేరు. సో ఒక్క స్కిల్ మీదే ఉండండి, ఎవ్రీడే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అయినా మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి. పోర్ట్ఫోలియో ప్రొఫైల్ క్రియేట్ చేయండి, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి, లింక్డ్ఇన్లో నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే అంటే రెగ్యులర్గా మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతూ ఉండండి, మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. సో ఇలా గ్యాప్ ఇవ్వకుండా చేస్తుంటే ఏదో ఒకరోజు జాబ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఈ ప్రాసెస్లో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకండి. 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి అవి సెలెక్ట్ అవ్వలేదని ఫీల్ అవుతూ కూర్చొని ప్రాసెస్ని మాత్రం ఆపేయకండి. ఎవ్రీడే అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో ఈ వీడియో ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకి. సో తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.